హాయ్ గైస్, లెట్స్ మేక్ ఏ స్వీట్ ఫర్ దివాళీ. నేనైతే రవ్వ కేసరి చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే గీ తీసుకొని క్యాష్యూస్ అండ్ కిస్మిస్ ఫ్రై చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి 2 స్మాల్ గ్లాసెస్ ఆఫ్ ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను. మనము ఫస్ట్ ఏ గ్లాస్ తీసుకుంటే ఆ గ్లాస్ మీదే మెజర్మెంట్స్ డిపెండ్ అయ్యి ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. 2 గ్లాసెస్ ఆఫ్ ఉప్మా రవ్వ వేసి ఫ్రై చేస్తున్నాను. అది పచ్చివాసన అంతా పోవాలి, లేదంటే టేస్ట్ అనేది మనకి సరిగ్గా రాదనమాట. నా దగ్గర గీ అయితే కొంచెమే ఉంది, సో నేను కొంచెమే వేసాను. ఎక్కువ వేస్తే ఆ నూకకి ఆ ఫ్లేవర్ పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో దీన్ని మనం గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి అడుగు అంటకుండా. ఫైనల్గా ఇలా అయ్యింది అది. అండ్ సేమ్ అదే గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ తీసుకుంటున్నాను. నేనైతే ఫ్రెష్ క్రీమ్ మిల్క్ యూస్ చేస్తున్నాను, మీరు ఏ కైండ్ ఆఫ్ మిల్క్ అయినా యూస్ చేసుకోవచ్చు. దీన్ని బాయిల్ చేస్తున్నాను. పైన క్రీమ్ అయితే చాలా బాగుంది చూడ్డానికి, కొంతమందికి అది తినే అలవాటు కూడా ఉంటుంది కదా. సో దీన్ని బాయిల్ చేసిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న నూకను వేస్తున్నాను. చూసి భయపడకండి, కొంచెం మనం అందులో వాటర్ వేసుకోవాలన్నమాట. అండ్ ఆ గ్లాస్తోనే 1 కప్ ఆఫ్ షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇది మన మీద డిపెండ్ అయి ఉంటుంది, మనం ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యాజ్ యూజువల్ ఫ్లేవర్ కోసం ఇలాచీ అనేది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఇది ఉండలు కాకుండా కలుపుకుంటూ ఉండాలి. మనం స్టార్టింగ్లో ఫ్రై చేసుకున్న నట్స్ ఉన్నాయి కదా, క్యాష్యూ అండ్ కిస్మిస్, అవి ఫైనల్లో యాడ్ చేసుకుంటున్నాను అనమాట. యాడ్ చేసి కాసేపు కలిపిన తర్వాత ఒక 1 మినిట్ స్టవ్ మీద ఉంచితే సరిపోతుంది. సో దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని టేస్ట్ చేస్తే చాలా బాగుంది. మీరు ఏ స్వీట్